ముఖ్యమంత్రి జగన్ దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని, జగన్ పాలనను అంతం చేయాలని మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. కుందర్పై మండలంలో స్పెయిన్ దేశస్థులు గ్రామస్తులతో కలిసి డప్పు వాయిద్యాలకు నృత్యాలు చేశారు. ఆర్టీడీ చేపట్టిన మ్యారథాన్ పరుగు పందెంలో దాదాపు 130 మంది స్పెయిన్ దేశస్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెనుగొండ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న తలారి రంగయ్యకు ప్రతి కార్యకర్త, నాయకులు సహకరించి గెలుపు కృషి చేయాలన్నారు. ఉరవకొండ నియోజకవర్గానికి సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా జీడిపల్లి రిజర్వాయర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు 68 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. వీకోటం మండలంలో జైహో బీసీ కార్యక్రమం జరిగింది. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి మాట్లాడుతూ, టీడీపీ స్థాపించినప్పటి నుంచి బీసీలు తమకు అండగా ఉండి గెలిపించారని చెప్పారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా అక్రమంగా గ్రానైట్ పలకలు రవాణా చేస్తున్న 3 లారీలను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, మైనింగ్ అధికారులు మార్డూరు వద్ద జాతీయ రహదారిపై రాత్రి పట్టుకున్నారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి ఈసారి తానే పోటీ చేస్తున్నానని, ఇవే నా చివరి ఎన్నికలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కక్ష సాధింపుతో మంత్రి రోజా తమను ఇబ్బందులకు గురి చేస్తుందని నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి రోజాకు మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకు జగనన్న అన్నారు. కొరిసపాడు మండలంలోని ఉపాధి కూలీలందరూ 2022-23కు సంబంధించి గ్రామాలలో జరిగిన సోషల్ ఆడిట్ కు సహకరించాలని మండల ఉపాధి హామీ శాఖ అధికారి కోటేశ్వరి సూచించారు. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ జనాలకు ఎన్నో రకాల హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జనాలను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు దుయ్యబట్టారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కింద 26,012 స్వయం సహాయ సంఘాలకు చెందిన 2,53,077 మంది మహిళా ఖాతాల్లో 167.41 కోట్ల రూపాయలు జమ చేశామని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తెలిపారు. పాండురంగాపురంలోని శిల్ప వెంచర్లో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పోలీసుల్లో స్పందన లేకపోవడం దారుణమన్నారు. బాధిత కుటుంబానికి శిల్ప కుటుంబం న్యాయం చేయాలన్నారు. నంద్యాల పట్టణంలో జరిగే స్థానికుల ఆత్మ గౌరవ యాత్ర విజయవంతం చేయాలని జెడ్పీటీసీ గోపవరం గోకుల కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పరిమితడక గ్రామాలలో కొండపూడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ అనుబంధ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసులు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మద్యపాన నిషేధం అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనన్న జగనన్న ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారో సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నన్ను పార్టీ నుంచి తొలగించారని చెప్పారు. పార్టీ నుంచి వచ్చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే నేనేనని చెప్పారు ఆనం రామనారాయణ రెడ్డి. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడుగా మారాడని టీడీపీ నేత కేశినేని చిన్ని ఆరోపించారు. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుక నాని అటు తిరుగుతున్నాడని మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు మైనార్టీలకే కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కోరారు. అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకూరుపేట మండలానికి చెందిన 3 దివ్యాంగులకు కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బ్యాటరీ ట్రై సైకిల్ను అందజేశారు. నర్సీపట్నంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్ర 127వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు.
అంగన్వాడీల సమ్మె చర్చలు సఫలం కావడంతో బుధవారం కార్మిక సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బంద్ను విరమించుకుంటున్నట్లు సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్ తెలిపారు. తమ సమస్యలపై ప్రభుత్వంతో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయని ఏపీ అంగన్వాడీల ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ ఇవాళ్టి నుంచి విధులకు హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు. కొలతాలను రాత్రి కలవడం ప్రాధాన్యత సంచరించుకుంది. ఉత్తరాంధ్ర కాంగ్రెస్ బాధ్యతలు కొలతాలు తీసుకోవాలని షర్మిల విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని రేవంత్ నివాసం వద్దకు వచ్చిన ఆర్టీసీ ఉద్యోగులు సస్పెండ్, మెమో, జీతాలు కట్ చేయడం ఇలా చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుండి తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అస్సాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రను అడ్డుకోవడంపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.